ఈ సమయంలో అవగాహన వారి కుటుంబ సభ్యులతో ప్రార్థించేది ముందుకు వచ్చి వారి కుటుంబం కొరకు వారి ఆదరణ కొరకు దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చూస్తాం. ఈ కాలంలో ఈ ఆదాయాన్ని బట్టి స్థుతిస్తున్న ఆయన్ని మహిమలోనికి పిలుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్న విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి నీ ఆదరణ, నీ స్వాంతన, నీ నెమ్మది వారికి కలిగే చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి దుఃఖాన్ని యేసుక్రీస్తునందు సంతోషముగాను వారి బాధను ఆనందంగాను మార్చుకొని వారి ప్రయత్నించమని ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందిస్తున్నట్టు సహాయించండి. వారు లేని లోటును మీరే పిల్లలకు తండ్రిగాను, సహోదరికి భర్తగాను, కుటుంబానికి స్మరణగా ఉండి మీ కృపలకు పాత్రగా చేసి ఆ లోటును పూర్చమని ప్రార్థన చేస్తాం. వారితో కూడా మనం ప్రార్థన చేస్తూ వారిని మీ చేతులకు అప్పచెప్తున్నాం. విమోచన దినం వరకు మీ వారిని మీ ఆత్మశక్తిని గురించి కాపాడాలని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మన వారినంతా ప్రభావాన్ని ప్రారంభిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాం. ఓకే, కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్